సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మంచి మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు తెస్తాను. ఓకే, నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. ఓన్లీ ఒకే ఒక్క నెంబర్ 700-145-6759. ఈ ఒక్క నెంబరే నాది, బాగా గుర్తుపెట్టుకోండి. 700-145-6759. ఈ ఒక్క నెంబరే మాది, నా టీంది. సో మీకు ఎవరు డబ్బులు అడిగినా, ఎవరు ఫేక్ గా మీకు ఫేక్ గా డబ్బులు అడిగి క్రిప్టోలో ట్రేడ్ ఏదన్నా మీకు ఫేక్ అనిపిస్తే దయచేసి ఈ నెంబర్ కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే మా టీం రెస్పాండ్ అవుతుంది. అది ఫేక్ రియల్ అసలు ఏదనేది మీకు క్లారిటీ ఇస్తాం. ఓకేనా? బట్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి ఫేక్, మేము ఎవరికి డబ్బులు అడగట్లేదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? నెక్స్ట్ థింగ్, ఈ రోజు 8:30 నుంచి ఆల్మోస్ట్ 9:40 ఆర్ 10 వరకు నైట్ ఈవినింగ్, ఇప్పుడు నైట్ 8:30 నుంచి 10 వరకు డైలీ లైవ్ వస్తారు. రేపు ఈ రోజు నుంచి ఫ్రమ్ టుడే డైలీ లైవ్ వస్తాను. ఓన్లీ అది క్రిప్టో ట్రేడింగ్ మీద, మనం క్రిప్టో ట్రేడ్ చేద్దాం డెల్టా ఎక్స్చేంజ్ మీద. బికాస్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా మీకు తెలిసిందే, ఆ నెంబర్ 1 వెబ్సైట్. ఆల్రెడీ దాని మీద నేను ఒక వీడియో చేశాను కూడా, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు క్రిప్టో లీగల్ అయింది. సో దాని రిలేటెడ్ గా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఇగో క్రిప్టో ట్రేడింగ్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. సో ఎలా డిపాజిట్ చేయాలి ఏంటి అని మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పాను ఇందులో. ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ప్రజెంట్ అయితే మేము అదైతే చేస్తున్నాను. ఓకే, ఈ రోజు ఈవినింగ్ నుంచి రెడీగా ఉండండి. రేపు మార్కెట్ అనాలిసిస్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రజెంట్ మార్కెట్ లో ఉన్న హాలిడేస్ ఏమున్నాయి. హాలిడేస్ అంటే 17వ తారీఖుకి, జూన్ 17వ తారీఖు బక్రీద్ ఉంది. అంటే ఈ రోజు డేట్ ఎంత? 13. ఓకే, రేపు 14 ఫ్రైడే, 15 సాటర్డే, 16th సండే, 17th మండే. అంటే 17th రోజు మండే రోజు, ఇగో మండే రోజు ఆఫ్ మార్కెట్. ఓకే, ఇప్పుడు వీకెండ్ కి ఎన్ని అంటే లాంగ్ వీకెండ్ అవుతుందా? సింపుల్ గా ఈ రోజు మార్కెట్ ఏమైంది? రేంజ్ లో ఉంది. రేపు ఫ్రైడే ప్రీమియం అడ్జస్ట్మెంట్లు చేస్తారు. రేపు ఒక్క రోజు రేంజ్ లో ఉంచితే సాటర్డే, సండే, మండే ఈ లాంగ్ వీకెండ్ ప్రీమియం మొత్తం తినొచ్చు. లాజిక్ అర్థమైందా నేను చెప్పేది? సో నేను చెప్పేది మార్కెట్ ఇలాగే, బిగ్ ప్లేయర్ ఇలాగే ఆలోచిస్తాడు. బిగ్ ప్లేయర్ ఎలా అంటే, ఒక ఆఫ్ వచ్చినా, ఒక లీవ్ వచ్చినా, అంటే ఒక సెలవు వస్తే ఆ సెలవును వదలడు, ఆపర్చునిటీగా యూజ్ చేసుకుంటాడు. దానికి ముందు రోజు కానీ దాన్ని హోల్డ్ లో పెట్టి ఉంచితే, జోన్ లో ఉంచితే, ఈ 2 days ఆఫ్ ఉన్న 2 days 1 day ప్రీమియం డికే అవుతుంది. ఆ నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి హెవీగా ప్రీమియం డికే అవుతుంది. సో అందుకు పైన కింద ఎప్పుడు సెల్ చేసి కూర్చుంటారు. ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే హాలిడేస్ వచ్చాయి అంటే దానికి 1-2 రోజుల ముందు నుంచి మార్కెట్ సైడ్ వేస్కి వెళ్ళిపోద్ది. ఓకే, ఈ రోజు మార్కెట్ కండిషన్ ఏంటి? మార్కెట్ ఎలా ఉందో చూడండి రండి. ఈరోజు ఇది సెన్సెక్స్ సైడ్ వేస్ మార్కెట్. ఓకే, కనీసం మూమెంటమే లేదు, అసలు ఒక 50 పాయింట్ల రేంజ్ ఉన్నట్టు ఉండిపోయింది. అండ్ నెక్స్ట్ నిఫ్టీ 50 కూడా చూస్తే సేమ్, నిఫ్టీ 50 కూడా సేమ్ అదే పరిస్థితి, పైన హాల్ట్ అయింది. కాకపోతే ఇంట్రెస్టింగ్ ఏంటంటే పైన కన్సోలిడేట్ అవుతుంది, అది ఇంట్రెస్టింగ్ థింగ్. ఈవెన్ మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా చూస్తే కంప్లీట్ ఒక రేంజ్ లో ఉండిపోయింది. ఓకే, మండే మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి అది ఎక్స్పైరీ ఎప్పుడు రేపే అయిపోద్ది, ఓన్లీ ఫ్రైడే రేపే అయిపోద్ది. సో రేపు సెన్సెక్స్ మిడ్ క్యాప్ నిఫ్టీ రెండు ఎక్స్పైరీ, రెండింటి గురించి ప్లాన్ చేద్దాం. ఫస్ట్ సెన్సెక్స్ లోకి రండి. నా సింపుల్ వ్యూ, సెన్సెక్స్ 77,000 ఇది బ్రేక్ అయితే తప్ప నేను కాల్ సైడ్ కూర్చోను. అంటే దీని పైన క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చి ఆ పైకి వెళ్ళే వరకు నేను కాల్ సైడ్ అయితే కూర్చోను. ఓకే, సో దీని పైకి వెళ్ళే వరకు ప్రాపర్ గా నేను సాటిస్ఫై అవ్వను. దీనిపైన 15 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వాలి. ఏది 77,000 పైన 15 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వాలి. అండ్ ఈ హై కూడా బ్రేక్ అయిపోవాలి. ఏదైతే ఈరోజు ఒక హై పెట్టిందో ఆ హై కూడా బ్రేక్ అయ్యి 5 minutes క్యాండిల్ ట్రేడ్ అవడం అండ్ 5 minutes క్యాండిల్ క్లోజ్ ఇస్తే అప్పుడు మాత్రమే సిఈ ప్లాన్ చేస్తాను నేను. అప్పర్ సైడ్ లేదంటే లేదు. మార్కెట్ విల్ బి ఇన్ రేంజ్, మోస్ట్లీ రేంజ్ లో ఉంటుంది. ఓకే, కింద సైడ్ రేంజ్ ఎంత ఉంది అంటే 76,400, ఇక్కడ 77,000, ఇక్కడ 76,400, ఇంత రేంజ్ ఉంది. కాబట్టి రేపు ఒక్కరోజు ఆలోచించండి, రేపు ఒక్కరోజు మార్కెట్ ఇక్కడ పెట్టామంటే మళ్ళీ ఎప్పుడు మార్కెట్ సాటర్డే సండే ఆఫ్, మళ్ళీ మండే కూడా ఆఫ్, ఆ ట్యూస్డే ఓపెన్ అయ్యేసరికి ప్రీమియం ఆల్మోస్ట్ డికే అవుతుంది. సో ఇది కొద్దిగా గుర్తుపెట్టుకోండి. సో నా వరకు సెన్సెక్స్ 77,000 బ్రేక్ అయ్యి 15 minutes క్యాండిల్ క్లోజ్ ఇచ్చి 5 minutes క్యాండిల్ క్లోజ్ ఇస్తే అప్పుడు సిఈ ప్లాన్ చేస్తా. అప్పుడు మార్కెట్ విల్ బి గో అప్ సైడ్, ట్రెండింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడే ఒక అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది.
డౌన్ సైడ్ అనుకో, గ్యాప్ డౌన్ అనుకోండి, ఎలాగా 76,400 ఇది ఒక రేంజ్, ఇది ఒక సపోర్టే. అండ్ నెక్స్ట్ మీరు ఎలా చూస్తే ఇలా ఒక ట్రెండ్ లైన్ కూడా ఫాలో అవుతుంది మార్కెట్. సో ఆల్మోస్ట్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ వచ్చి ఇలా హోల్డ్ అయిపోయే ఛాన్స్ ఉంది, లేదా గ్యాప్ అప్ కానీ ఫ్లాట్ గానీ ఓపెన్ ఇలా ఓపెన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఈ రెండిట్లో ఏదైనా ఈ పైన ఈ కిందకు వస్తేనే చేస్తా, ఈ లోపల ఉంటే నేను చేయను. క్లియర్? ప్రాసెస్ ఒకటే, దీనిపైన 15 minutes క్యాండిల్ క్లోజ్, 5 minutes క్యాండిల్ క్లోజ్, 15 ఒకటి 5 ఒకటి రెండు క్లోజింగ్ ఇస్తే తప్ప నేను అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ప్లాన్ చేయను. ఇది ఓన్లీ సెన్సెక్స్ కి మాత్రమే. ఇప్పుడు బట్ అదే మీరు మిడ్ క్యాప్ నిఫ్టీకి వచ్చి మిడ్ క్యాప్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి రండి. మిడ్ క్యాప్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి వచ్చి మిడ్ క్యాప్ నిఫ్టీ ఎలా ట్రేడ్ చేయాలో ప్లాన్ చేయండి. ఇగో మిడ్ క్యాప్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే 13వ తారీఖు అంటే ఈ రోజు. బట్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ 14th ఫ్రైడే. యాక్చువల్గా మండే అవ్వాలి, 17వ తారీఖు అవ్వాలి, బట్ 14th అయిపోతుంది. 1 day to go, రేపే అయిపోద్ది. ఓకే, సో ఇప్పుడు పాయింట్ ఏంటి, ఇక్కడ దీన్ని ఎలా ట్రేడ్ చేస్తాం అంటే మిడ్ క్యాప్ నిఫ్టీలో సింపుల్. ఇక్కడ మీరు చూడండి రెసిస్టెన్స్ 12,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. సో సింపుల్ గా ఫస్ట్ 12,000 అంటే ఈ లెవెల్, ఫస్ట్ సింపుల్ లెవెల్స్ పెట్టుకోండి. నేను క్లియర్ కట్ జోన్ చూపిస్తాను చూడండి. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా నేర్చుకోవాలో మీకు ఈ వీడియోలో అర్థమైపోద్ది. 12,000 పై నుంచి అంతా 12,100, జస్ట్ 12,000 నుంచి 12,100 లో కూడా ఒక చిన్న లెవెల్ పెట్టేశారు. ఎక్కడ? ఈ లెవెల్. ఓకే, ఈ రెండు రెసిస్టెన్స్ లో సపోర్ట్ ఎక్కడుంది? 11,900, 11,800 సపోర్ట్ ఎక్కడుంది? ఓకే, 11,900 ఇది సపోర్ట్. ఓకే, సేమ్ అదే విధంగా 11,800 ఇది సపోర్ట్. ఇప్పుడు చూసారా, ఇగో 11,900, 11,800, 11,700, ఇక్కడ 12,000, 12,100, ఇంకా మీద 12,200. ఇప్పుడు మీకు ఏం కనిపిస్తుంది? నాకైతే ఏం చేశారు తెలుసా క్లియర్ గా. ఇంత ప్రాపర్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నాయంటే ఏం లేదు, ఇక్కడ సెల్ చేశారు, ఇక్కడ సెల్ చేశారు, ఏది సిఇన్ హెవీగా సెల్ చేశారు, మార్కెట్ కిందకు వస్తుంది. ఈ లెవెల్ దగ్గర 11,900 దగ్గర పుట్ని సెల్ చేశారు. అంటే ఏంటి? మార్కెట్ పైకి వెళ్తుంది. అంటే సింపుల్ గా పైన కింద రెండు వైపులా సెల్ చేసి కూర్చున్నారు. ఎలా అన్నా అంత కరెక్ట్ అంటే మరి సరే ఓకే, అది ఎలా తెలుస్తుంది అంటే చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ రోజు క్యాండిల్ చూడండి, ఇది ఇక్కడ టచ్ చేసింది, పైకి బయింగ్ ప్రెషర్ వచ్చింది, అంటే పుట్ని ఇక్కడ సెల్ చేశారు కాబట్టి లెవెల్ దగ్గర టచ్ చేయగానే బయింగ్ ప్రెషర్ వచ్చి మార్కెట్ పైన ఉంది. అదే విధంగా పైన కూడా ఇక్కడ సీన్ సెల్ చేశారు కాబట్టి హెవీగా మార్కెట్ టచ్ చేయగానే కిందకు వచ్చింది. సో ఈ లెవెల్స్ లో పైన కింద సెల్ చేసి కూర్చున్నారు. మార్కెట్ మోస్ట్లీ ఇన్ రేంజ్. రేపు ఫ్లాట్ ఇన్నా గ్యాప్ అప్ ఇన్నా జస్ట్ 12,000 అబ్జర్వ్ చేయండి. దిస్ ఈస్ ద కీ లెవెల్. దీన్ని అబ్జర్వ్ చేయండి. ఈ పైకి కిందకి ఎక్కడెక్కడ ఉండిపోయినా ఏం పర్లేదు. ఒకవేళ ఫ్లాట్ ఇడితే మరీ మంచిది. 12,000 నుంచి 11,900 రేంజ్ లో ఉండిపోద్ది, ఈ రేంజ్ లో ఉండిపోద్ది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 11,900 నుంచి ఇలా ఇక్కడ టైం పాస్ చేస్తుంది. 11,900 పైకి వెళ్ళడం కిందకి వెళ్ళడం ఈ రేంజ్ లో. ఇన్ కేస్ ఫర్ సపోజ్ మార్కెట్ ఓపెన్ అవడం పెద్ద గ్యాప్ ఓపెన్ అయితే అప్పుడు ఎలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది అంటే 12,000 ఏదైతే ఉందో ఈ 12,000 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ కాస్త సపోర్ట్ కింద క్రియేట్ అవుద్ది. వీళ్ళు ఇక్కడ ఉంటారు, వీళ్ళు ఇక్కడ ఉండగా కొత్త సపోర్ట్, న్యూ సపోర్ట్ కింద ఇది క్రియేట్ అవుతుంది. అప్పుడు మార్కెట్ ఎక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని ఇక్కడ 12,000 దగ్గర ఎవరైతే ప్రెసెంట్ రెసిస్టెన్స్ ఉందో వాళ్ళు 12,100 దగ్గర షిఫ్ట్ అయిపోయి స్ట్రాంగ్ చేసేస్తారు, దీన్ని స్ట్రాంగ్ మూవ్ చేసేస్తారు. ఎందుకు? ఈ గ్యాప్ వల్ల ఏదైతే ప్రీమియం పెరిగిందో ఈ 2 days హాలిడే వల్ల ప్రీమియం సేమ్ తగ్గిపోద్ది. సో ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోయి ఇక్కడ బిల్డప్ చేయడం స్టార్ట్ చేస్తారు, లాస్ బుక్ చేసుకొని. అప్పుడు ఏమవుద్ది? మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ షార్ప్ కిందకి వచ్చి ఇక్కడ ఈ రేంజ్ లో ఉండిపోద్ది. అప్పుడైనా ప్రీమియం డికే అవుతుంది. సో ఓవరాల్ గా నాకేం కనబడుతుంది? ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ సపోర్ట్, రెసిస్టెన్స్, సపోర్ట్, ఓవరాల్ గా ఒక జోన్లు కట్టి ఉంచారు. ఓకే, మార్కెట్ కి పైన కింద ఒక రేంజ్ కట్టి ఉంచారు. ఆ రేంజ్ లో ఉంచడానికి ట్రై చేస్తారు. ఓకే, సో కొద్దిగా జాగ్రత్త. నేనేం అడుగుతాను అంటే ఇలాంటప్పుడు పైన కింద సెల్ చేసి కూర్చోండి. ఎలా సెల్ చేస్తారు? ఒకవేళ మేము కూడా అలా సెల్ చేయాలి అంటే నేను మళ్ళీ చెప్తున్నా, వీఆర్ నాట్ సిబి రిజిస్టర్. నేను ఎవరికి కాల్స్, టిప్స్, బై అండ్ సెల్ రికమెండేషన్స్ అయితే నేనేం ప్రొవైడ్ చేయట్లేదు. జస్ట్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్. ఎలా మీరు చేస్తారంటే రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యాక ఇది రేపు ఎక్స్పైర్ అయిపోద్ది. నెక్స్ట్ వీక్ ప్రీమియం అంటే ఇది 14th, ఒకవేళ రేపు ఇది ఎక్స్పైర్ అయిపోతే నెక్స్ట్ వీక్ 24th ప్రీమియం ఇది ఎట్ ద మనీ కదా. ఎట్ ద మనీ నుంచి 1, 2, 3
4 5 ఆల్మోస్ట్ ఈ 5 ఇక్కడ కానీ మళ్ళీ 1 2 3 4 5 ఇక్కడ ఇది ఈ లెవెల్ దగ్గర ఈ లెవెల్ దగ్గర ఆల్మోస్ట్ ఇక్కడ ఎల్టీపీ ఎంత ఉంది, ఇక్కడ కొన్ని లోడ్ అవ్వలేదు, ఇది జస్ట్ ఆప్షన్ చార్ట్లలో ఉంది, బట్ ఇక్కడ 78 రూపీస్ ఉంది, 600 పాయింట్స్. సో ఇక్కడ కూడా అంతే 1 2 3 4 5 6 600 పాయింట్స్ 68 రూపీస్ ఉంది. ఈ రెండు మీరు సెల్ చేసుకుని కూర్చున్నా 600 పాయింట్స్ దూరంలో సెల్ చేసి కూర్చున్నా ఈజీగా నెక్స్ట్ డే మార్నింగ్ ట్యూస్డేకి ఓపెన్ అయ్యేసరికి మార్కెట్ ఆల్మోస్ట్ ప్రీమియం ఆ 60 రూపీస్ కాస్త 30 రూపీస్కో 40 రూపీస్కి వస్తుంది. అటువైపు 70 రూపీస్ కూడా కాస్త 60 50 58 48 ఇలా వచ్చేస్తుంది. సో ఆల్మోస్ట్ ప్రీమియం డికే అయిపోద్ది అనమాట నేను చెప్పేది. సో పైన కింద సెల్ చేసి కూర్చోవడం అంటే దాన్నే అంటారు. సో మీరు ట్రై చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీలో ఏముంది, లాస్ట్ 5 minutes లో ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. ఇక్కడ 1.95, ఇక్కడ 204. మేజర్ డిఫరెన్స్ అయితే నాకు కనబడట్లేదు, లేదు కూడా. మిడ్ క్యాప్ నిఫ్టీలో లాస్ట్ 60 minutes లో లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, మళ్ళీ లాంగ్ షార్ట్ బిల్డప్ అంటే సెల్ చేశారు, లాంగ్ బిల్డప్ అంటే బై చేశారు. అంటే కొంతమంది బై సెల్ అంటే ఓవరాల్ గా నేను చెప్తున్నట్టే పైన కింద సెల్ బై చేసుకుని కూర్చున్నారు, ఓకే. అండ్ నెక్స్ట్ ఇది మన ప్రీమియం, ఇది మన A to Z కోర్స్ గ్రూప్, ఇది మా ఆల్గో ప్రాఫిట్స్. సో మీరు చూస్తే ఆల్గో ప్రాఫిట్స్ ఇవన్నీ, ఓకే. సో ఈ రోజు నేనైతే ఏం అప్డేట్ ఇవ్వలేదు, ఐమ్ సారీ. బట్ క్రిప్టో ట్రేడింగ్ రిలేటెడ్ గా ఈ రోజు లైవ్ వస్తుంది కదా, ఆ లైవ్ తాలూకు చార్ట్ ఇది ఓన్లీ, ఓకే. నెక్స్ట్ ఈ రోజు చూస్తే ఈ రోజు క్రిప్టో స్టార్ట్ అవుతుంది. నేను ఆల్గోస్ చేయట్లేదండి ఈ మంత్ అంతా, బికాజ్ కొత్త ఆల్గోస్ క్రియేట్ చేస్తున్నాం. సో ఆల్గోస్ మీద వర్కౌట్ చేస్తున్నాను. సో అందుకోసం ప్రెసెంట్ ఉన్న ఆల్గోస్ ఏం వర్క్ చేయట్లేదని కాదు, నేను చేయట్లేదు, బాగా వినండి. అవి బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నాయి. మా టీం ఇక్కడే చెప్తారు చూడండి. సో ఇక్కడ మీరు క్లియర్ కట్ మీరు అడగండి, మా టీంలోనే సార్ అడుగుతారు, సార్ మాన్యువల్ గా లంచ్ క్రిప్టో ఆల్గోస్ ఎలా వర్క్ అవుతున్నాయని. సో ఆల్గోస్ సార్ బాగానే, ఇగో ఫ్రెండ్స్ ప్రెసెంట్ ఆల్గోస్ ఇప్పుడు ఎలా నడుస్తున్నాయంటే బాగున్నాయి. మాన్యువల్ ఫార్వర్డ్ టెస్ట్లు చేసి నేర్చుకోండి అని చెప్పారు. సో ఆల్గోస్ అనేవి బాగానే వర్క్ అవుతున్నాయి. నేను చెప్పాల్సింది ఆల్గోస్ ఎప్పటికీ బాగానే వర్క్ అవుతాయి. ఫ్యూచర్ లో ఇంకా కొత్త ఆల్గోస్ కూడా వస్తున్నాయి. నేను వేరే ఆల్గో ప్రెసెంట్ ఇప్పుడు ఇదే ఆల్గో మీద కూర్చుంటే కొత్త ఆల్గోస్ నేను క్రియేట్ చేయలేం. కొత్త ఆల్గోస్ క్రియేట్ చేయాలంటే మాన్యువల్ గా మేము అటు వెళ్ళాలి. సో ఇప్పుడు నేను మాన్యువల్ గా కొత్త ఆల్గోస్ క్రియేట్ చేయడం వల్ల టీము నేను అటు ఎక్కువ ఫోకస్ ఇస్తున్నాను. అందుకు ప్రెసెంట్ నేను ఆల్గోస్ రన్ చేయట్లే. ఈ రోజు కూడా రన్ చేయలేదు. 1.5 lakh ఆల్గో ఇది కూడా రన్ చేయలేదు ఈ రోజు, ఓకే. నథింగ్. సో రేపు 14 రేపు చూడాలి, రేపు వీలైతే రన్ చేయడానికి ట్రై చేయాలి. స్కాల్పింగ్ కూడా ఏం చేయట్లేదు, స్వింగ్ ట్రేడింగ్ ఏది లేదు, అసలు ట్రేడింగే అసలు ఆఫ్ లో ఉన్నాను నేను కంప్లీట్ ట్రేడింగ్ నుంచి. ఎందుకు అన్నారా అంటే వీఆర్ వర్కింగ్ ఆన్ సంథింగ్. ఇప్పుడు ఒక దాని మీద వర్క్ చేసినప్పుడు ఇంకో దాని మీద ఫోకస్ చేయలేం. సో అది జరుగుతుంది. బట్ ఏం లేదు, రేపు నుంచి కంప్లీట్ గా దాంట్లో 2 వైపుల నుంచి నేను టైం ఇస్తాను, ఓకే. సో ఇదన్నమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ లైవ్ అయితే అటెండ్ అవ్వండి, ఓకేనా. అప్పుడు వీడియోస్ చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.